ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్. నా పేరు సురేష్. పెళ్ళైన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయమంటారు? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ. పెళ్ళైన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తారు. గృహ ప్రవేశానికి, ఇతరములైన శుభకార్యములు చేసుకున్న, ప్రత్యేకించి కార్తీక మాసంలో ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మన వారికి అలవాటు. కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా చేసుకోవాలి? మన విషయాన్ని చూద్దాం. మనం పెద్దగా ఎప్పుడు ఆలోచించి చూడకపోవచ్చు, కానీ ఒక వ్రతం సాంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించేవారు ఎందరో ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనే వరం మనకి నారదుడు పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే. ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం, కానీ లోకాపకారం కోసం ఆయన అందించినవన్నీ వరాలు. వ్రతాలు మారే మహర్షి అందించలేదేమో, అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావచ్చు. ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కులభేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. స్త్రీలు కూడా నిరంతరాభ్యంగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి సకల సంపదలు, సంతానం కలుగుతుందని, సకల సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదుడికి చెప్పారు. పైగా సత్యనారాయణుడు అంటే కేవలం విష్ణు స్వరూపం కాదు, ఆయన కలియుగ దైవం. అందుకే శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతచ్చ మహేశ్వరం, అదతో విష్ణురూపాయ, త్రైక్య రూపితే నమః అని స్తుతిస్తూ ఉంటారు. ఇక వివాహమైన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపచేయడానికి కారణం, ఇందులో ఒక విషయం దాగి ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవదంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అందుకు ఆ సత్యనారాయణుని ఆశీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపచేస్తూ ఉంటారు. ఇంకా గర్భధానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు మంచి సంతానాన్ని పొందుతారని విశ్వసిస్తూ ఉంటారు. అందువలన నూతన దంపతుల చేత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరింపజేస్తూ ఉంటారు. సాధారణంగా ఎప్పుడైనా కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించుకోవాలనుకుంటే ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులు పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి పూలు, ఫలాలు భగవంతుడు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళ కోరిన కోరికలు సంతోషంగా తీర్చి వారందరూ కూడా హాయిగా ఉంటారని చెప్తూ ఉంటారు. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుందని చెప్పి హిందూ మతస్థులందరూ కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.